ఆల్రెడీ ఇరాన్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మెంబర్షిప్ నుంచి కూడా బయటకు రావాలనుకుంటుంది. మనకు తెలుసు ఐఏఈఏ అనేది వరల్డ్లో ఆటమ్స్ ఫర్ పీస్ ఏదైతే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఉందో వాటిపైన రిస్ట్రిక్షన్స్ విధిస్తుంది. ఒకవేళ ఇరాన్ మీద కనుక న్యూక్లియర్ అటాక్ చేస్తే, ఇరాన్ రీసెంట్గా ఒక మాట ఉంది, నా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే పాకిస్తాన్ ఊరుకోదు, పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఒకవేళ నా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుందని ఈ స్టేట్మెంట్ని పాకిస్తాన్ ఖండించింది. కానీ ఇరాన్ పాకిస్తాన్ కూడా చాలా క్లోజ్గా ఉన్నాయని ఈ స్టేట్మెంట్ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇలా చెప్తూనే ఇరాన్ ఇంకొక మాట కూడా అంది, నేను వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ తయారు చేయను, న్యూక్లియర్ అణ్వాయుధాలు ఆ విధంగా అందరినీ చంపేంత పెద్ద పెద్ద ఆయుధాలు నేను తయారు చేయనని చెప్తూనే ఇంకో పక్క ఇరాన్ మాత్రం చాలా తీవ్రమైన న్యూక్లియర్ రీసెర్చ్ చేస్తుందంట. ఇరాన్ దగ్గర దాదాపు 9 ఆటమ్ బాంబ్స్ తయారు చేసేంత గొప్ప శక్తి ఉందంటున్నారనమాట. రీసెంట్గా మనకు తెలుసు ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మేము న్యూక్లియర్ రీసెర్చ్ చేస్తాం, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తాం, కానీ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఆ స్కేల్లో మేము తయారు చేయము, అంటే ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేసే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మేము తయారు చేయమని చెప్పారు.